బంగారం వెండి కొందాం అనుకునే వాళ్ళు డబ్బులు ఊరికే రావు అనే డైలాగ్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. మా ఇంట్లో శుభకార్యం ఉంది, మా ఇంట్లో పెళ్ళి ఉంది, కొనక తప్పదు అనుకునే వాళ్ళు ఓకే. కానీ బంగారం మీద వెండి మీద పెట్టుబడి పెడితే డబ్బులు రెట్టింపు అవుతాయి అని అనుకొని కొనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొద్దిగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడులాగా బంగారం వెండి ధరలు అమాంతం పెరిగే పరిస్థితులు ఇప్పుడు లేవు. మీరు చూడండి, 24 క్యారెట్స్ బంగారం ధర 1,66,000 నుంచి 1,56,000కు దాదాపు 10,000 పడిపోయింది. అక్కడ స్టక్ అయిపోయింది, ఇక తగ్గడం తప్ప పెరగటం లేదు. అలాగే 22 క్యారెట్స్ బంగారం ధర కూడా 1,46,000 నుంచి 1,39,000కు పడిపోయింది, అక్కడ స్టక్ అయిపోయింది. కొద్ది గొప్ప తగ్గడం తప్ప పెరగటం అనేది లేదు. అలాగే వెండి ధర 2,85,000 నుంచి ఇప్పుడు 2,65,000కు పడిపోయింది. ఇప్పుడు ఈ ధరలన్నీ ఎంతో కొంత తగ్గడం తప్ప పెరగటం అనేది లేదు. ఎప్పుడైతే మోడీ గారు 1 సంవత్సరం పాటు బంగారం వెండి కొనొద్దు అన్నారో, తర్వాత కాలంలో బంగారం వెండి అది కూడా అన్ సీజన్ కూడా వచ్చింది. మొత్తానికి కొనడం తగ్గింది, దిగుమతి తగ్గింది, ధర కూడా కొంత తగ్గడం స్టార్ట్ అయింది. సరే, తగ్గకపోయినా సరే పెరగటం అనేది లేదు, పెరిగిన అమాంతం పెరగటం అనేది లేదు. కాబట్టి బంగారం మీద వెండి మీద ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కొద్దిగా వెనక ముందు ఆలోచించుకొని పరిస్థితులను బట్టి తీసుకోవడం నయమని నా ఉద్దేశం. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.